మహేష్ బాబు గారి విషయంలో అసలు ఆ కథ మీరు చాలా అసలు ఆ కథ కాకుండా వేరే కథ అయినా హిట్ అయ్యేది. మంచి సాంగ్స్, మళ్ళీ సాంగ్స్ బాగుంటాయి. మణిశర్మ గారు సాంగ్స్ భలే సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సబ్జెక్టు కరెక్ట్గా లేదు. అంటే ఫాదరు సన్ను ఫ్లాష్ బ్యాక్ అట్లా. అవును, కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ వెంటనే బట్ట, లేకపోతే ఎవరు ఏమైనా సరే అంతకుముందు ఎన్ని హిట్లున్నా ఏమున్నా వాళ్ళు నో అంటే నోనే. ఓకే ఓకే. నాగార్జున గారిది మీరు చేసిన తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ పడలేదు సార్? చేశాంగా, వాళ్ళు స్టూడియో పిక్చర్ చేశారు. విజయ్ ఒకటే దాని ముందు కలెక్టర్ గారు అబ్బాయి, అవును, తర్వాత విజయ్, అంతే. తర్వాత చేయలే. తర్వాత నేను ఆయన బిజీ, ఆయన సినిమాల్లో నా సినిమాల్లో. మళ్ళీ ఒక్కసారి అడిగారు నన్ను, ఎప్పుడంటే లారీ డ్రైవరు, బొబ్బిల్ రాజా, రౌడీ ఇన్స్పెక్టరు, అసెంబ్లీ రౌడీ అయిన తర్వాత కిషోర్ గారు వచ్చి అడిగారు. ఓకే. మళ్ళా అది కూడా ఏదంటే తెలుగులో వారసుడు వచ్చిందిగా, అవును, కృష్ణ గారును నాగార్జున చేశారు. అవును, అది హిందీ రీమేక్ కదా, అజయ్ దేవగన్ చేశారు. అది నన్ను చేయమని వచ్చి అడిగారు. ఓకే. కిషోర్ గారు. నేను కరెక్ట్గా ఊటీ వెళ్తున్నా, బ్రహ్మ షూటింగ్కో చిన్నరాయిడ్ షూటింగ్కో వెళ్తుంటే కిషోర్ గారు వచ్చి ఇట్లా గోపాల్ అంటే, నేను కరెక్ట్గా నెక్స్ట్ అప్పుడు చిన్నరాయుడు బ్రహ్మ రెండు అది కూడా సైమల్టేనియస్గా చేశాను. అవి రెండు జరుగుతూ ఉన్నాయి. ఇది అవటంతో అది చేద్దాము, నాగార్జున కూడా చేద్దాం అనుకుంటే, నేను కరెక్ట్గా మెకానికల్డ్ అరవింద్ గారి బ్యానరు, అటుపక్క బాలయ్య ఓన్ సినిమా, ఆయన అదే బ్రహ్మిణి తేజస్విని వాళ్ళ పేరు మీద ఒక బ్యానర్ పెట్టి నాతో సినిమాలు చేయాలి, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు బాలయ్య బాబు. ఓకే. ఆ రెండు ఒప్పుకున్నా. ఓకే ఓకే. కిషోర్ గారికి చెప్పా, కిషోర్ గారు ఈ రెండు జరుగుతున్నాయి, తర్వాత అటు బాలయ్య బాబుది, ఇటు అరవింద్ గారు మెకానికల్, ఈ రెండు ఒప్పుకున్నాను సార్, లేకపోతే 100% చేసేవాడిని, నాకు ఇష్టం నాగార్జున అని చెప్తే, కాదు గోపాల్ ఎట్లాగైనా అని చెప్పి అంటే, మీకు తెలుసు కదా అటు బాలయ్య ఇటు చిరంజీవి గారు ఇంకా సబ్జెక్టులు అవ్వలేదు కాబట్టి రీమేక్ ఒప్పుకొని చేసేయచ్చు. నేను అక్కడేమో మాట ఇచ్చా, డబ్బులు తీసుకున్నా. నేను వెళ్ళి ఏమని చెప్తాను వాళ్ళకి, నాకు ఈ సినిమా వచ్చింది, ఇది చేసుకుంటాను, మన సబ్జెక్ట్ సెట్ అయిన తర్వాత ఇది చేస్తానని నేను చెప్పలేను కదా. పెద్ద హీరోలు, అందుట్లో బాలయ్య బాబు సొంత సినిమా, ఇటు అరవింద్ గారు చిరంజీవి గారు, నేను వెళ్ళి చెప్పే ధైర్యం నాకు చేయలేను కదా. అందుకని రిక్వెస్ట్ చేశా కిషోర్ గారిని. ఓకే ఓకే. ఇది అది ఈవి గారికి వెళ్ళింది, చాలా మంచి హిట్, చాలా మంచి హిట్ వారసుడు. నన్ను కిషోర్ గారు నాగార్జున గారు పంపారని చెప్పి నాకు చేయమని, చెయ్యాలని ఉంది నాకు. అవతలేమో బ్లాక్ అయిపోయాను నేను. ఓకే ఓకే. అదే టైంలో నేను చిన్నరాయుడు షూటింగ్ ఊటీలో చేస్తా ఉన్నాం. షూటింగ్ అయిపోయింది. ఒకరోజు నైట్ రిసెప్షన్ దగ్గర వెంకటేష్ బాబు నేను మాట్లాడుకుంటా, గోపాల్ ఈ కొండపల్లి రాజా రీమేక్ అది, రజనీకాంత్ గారును శరత్ బాబు గారు, గోపాల్ ఈ సినిమా చేద్దాం అంటే, ఇదే సిచ్యువేషన్ చెప్పా, బాబు ఈ రెండు ఒప్పుకున్నాను నేను, అది రీమేక్ ఇది రీమేక్. యాక్చువల్గా నేను తర్వాత చేద్దాం అది, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేశాను, ఒక ఆలోచన వచ్చినా కానీ ఆ రెండు నేను చేయాల్సిన వాడిని. అది రవిరాజు గారికి వెళ్ళింది, రవిరాజా గారికి. అదే, అవును, రైట్, అవును. ఓకే. ఇప్పుడు నేనేంటంటే, నాకు ఇంత లేట్ అవడానికి కూడా కారణం వచ్చిన సినిమా వచ్చినట్టు ఒప్పుకొని చేయటం కాదు. ఓకే. సబ్జెక్ట్ బాగుండాలి, ఒక చోట ఒక మాటకై కమిట్ అయిపోతే అక్కడే ఉండాలి. ఆ మధ్యలో తర్వాత చిరంజీవి గారి సినిమా కూడా ఒకసారి వచ్చింది, రౌడీ ఇన్స్పెక్టర్ చేసేటప్పుడు, క్రాంతి గారి సినిమా. ఓకే. చిరంజీవి గారితో క్రాంతి గారిదా ఆ సినిమా. ఫోన్లో పెద్ద ప్రొడ్యూసరే ఫోన్ చేసి అడిగితే, అప్పుడు సురేంద్ర గారిది శోభన్ బాబు గారును వెంకటేష్ బాబు కాంబినేషన్తో ఒకటి చెయ్యాల్సి ఉంది. మన అన్నపూర్ణ సురేంద్ర గారు, అంతేగా? అన్నపూర్ణ అదే ఆ సురేంద్ర గారు రామానాయుడు గారు ఇద్దరు కలిసి శోభన్ బాబు గారు వెంకటేష్ బాబుతో చెయ్యాలని మేము కొన్నాళ్ళు డిస్కషన్ కూడా చేసాం. ఓకే ఓకే. నేను అది ఒప్పుకొని ఉన్నానండి అని చెప్పి అది కూడా చేయలేకపోయా. నేను చెప్పుకునే రిక్వెస్టింగ్ చెప్పుకుంటాగా, అదేలేండి అదే, ఇది కమిట్ అయిపోయాను. అది ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు కదా అన్నారు. సబ్జెక్ట్ అవ్వకపోయినా నేనే చూసుకోవాలి కదండి అని చెప్పి అది చేయలేకపోయా. ఇక్కడ కొండపల్లి రాజాను వారసుడు రెండు అది చేయలేకపోయా.